మోదీ రేపు హైదరాబాద్ రానున్నారు. మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తెలంగాణకు వస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. అనేక అభివృద్ధి ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అలాగే పార్టీ కార్యక్రమాలకు హాజరయ్యేలా ప్రధాని షెడ్యూల్ ని ఫిక్స్ చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసేందుకు ఈ కీలక పర్యటనగా మారింది. ఈ సభకు భారీ జన సమీకరణ చేస్తున్నారు బీజేపీ నాయకులు. 1,00,000 మంది కూర్చునేలా గ్రౌండ్ లో ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ప్రధాని మోదీ వస్తుండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్కింగ్ దగ్గర నుంచి తిరుగు ప్రయాణం వరకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. జనాలు తరలి వచ్చేందుకు రేపు గద్వాల, ఖమ్మం, సిర్పూర్, కాగజ్ నగర్ నుంచి ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. 9,400 కోట్లతో తెలంగాణ మోడ్రన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయనున్నారు. 3,180 కోట్లతో గుడేబల్లూరు టు మహబూబ్ నగర్ ఎకనామిక్ కారిడార్ కి శంకుస్థాపన చేయనున్నారు. జహీరాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ, కాజీపేట, విజయవాడ రైల్వే లైన్ వంటి ప్రాజెక్టులను మోదీ జాతికి అంకితం చేయనున్నారు. 1,700 కోట్లతో నిర్మించిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ని జాతికి అంకితం చేయబోతున్నారు రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అలాగే 300 కోట్లతో కాజీపేట అండర్ రైల్ బైపాస్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత హెలికాప్టర్ ద్వారా వెళ్లబోతున్నారు. దీనికి సంబంధించి ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు. ఇది హైదరాబాద్ ఆరోగ్య రంగ అభివృద్ధికి మైలురాయిగా మారబోతుంది. అంటే రేపు చాలా ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయబోతున్నారు. సింధు హాస్పిటల్ ప్రారంభోత్సవం తర్వాత సాయంత్రం 4:40 బీజేపీ నాయకులతో సమావేశం జరిపే ఛాన్స్ ఉంది. రేపు పరేడ్ గ్రౌండ్ లో జరగనున్న ప్రధాని మోదీ సభకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. సభా ప్రాంగణంలో కాషాయ జెండాలు, హోర్డింగ్స్, కటౌట్స్ తో నింపేశారు బీజేపీ శ్రేణులు. మోదీకి ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. మోదీ సభ ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. నరేంద్ర మోడీ వస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఎస్పీజీ కనుసన్నలో నడుస్తున్నాయి. ఎస్పీజీ గ్రౌండ్ మొత్తం కూడా తమ కంట్రోల్లోకి తీసుకుంది. ఇందులోకి ఎవరు రావాలన్నా ఎవరు పోవాలన్నా కూడా ఎస్పీజీ కనుసన్నల్లోనే ఉంటున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. పూర్తిగా డయాస్ మొదలుకొని ఏదైతే ప్రధాన వేదిక, ప్రధానమంత్రి కూర్చున్నటువంటి ప్రధాన వేదిక మొదలుకొని ఇతర వేదికలు, అదేవిధంగా పబ్లిక్ గ్యాదరింగ్కి సంబంధించినటువంటి టెంట్లు అయితేనేమి, వాళ్ళకి వేసే చైర్లు అయితేనేమి, బార్కేడ్లు, అదేవిధంగా ఏదైతే స్టేజ్ డిజైన్స్ అయితేనేమి, గ్రౌండ్లో ఉన్నటువంటి ప్రతి అంగుళం కూడా వారి కనుసన్నల్లోనే, వారి సూచనల మేరకే ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గ్రౌండ్లో మొత్తం కూడా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసి ఎవరు లోనికి రావాలన్నా కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసిన అనంతరం, అదేవిధంగా వారి వివరాలు నమోదు చేసుకొని ఎందుకోసం వస్తారు, ఎక్కడికి వస్తారు, ఎవరిని కలవాలి, ఏ పని మీద వస్తారు, ఇట్లా అన్ని వివరాలన్నీ కూడా తీసుకుంటూ వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటూ లోనికి పంపిస్తున్నారు. అది కూడా వాళ్ళకి ఎక్కడి వరకు అయితే అనుమతి ఉంటుందో అంత మేరకే లోనికి రాణిస్తారు. మీడియాను కూడా పూర్తిగా రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. ఏదైతే ప్రధాన వేదిక అయితేనేమి, ప్రధాన సంబంధించినటువంటి నరేంద్ర మోడీ అభివాదం చేసేందుకు అవకాశం ఉన్నటువంటి ప్రధాన టెంట్ ఏదైతే ఉందో అందులో కూడా మీడియా అలౌ చేయట్లేదు. ఏదైతే పబ్లిక్ కూర్చునే ప్లేస్లో కూడా మీడియాను అలౌ చేయకుండా అయితే కొంత రిస్ట్రిక్షన్స్ అయితే ఫాలో అవుతున్నారు. ఏదైతే నరేంద్ర మోదీ వస్తున్నటువంటి తరుణంలో ఏమాత్రం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఏమాత్రం కూడా సెక్యూరిటీ ల్యాబ్స్ లేకుండా అయితే చర్యలు తీసుకుంటున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే లోపల ఉన్నటువంటి ఏదైతే డయాస్కి సంబంధించినటువంటి ఇమేజెస్ కానీ, వీడియోలు కానీ బయటికి పోకుండా అత్యంత సెక్యూర్గా అయితే ఈ వేదిక దగ్గర ఏర్పాట్లను అయితే చేస్తున్నారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ 1కి 4 సార్లు తనిఖీలు చేస్తూ డాగ్ స్క్వాడ్ కానీ ఇతర మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు చేస్తూ కూడా ఏర్పాట్లను చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. డిఐజీ స్థాయి అధికారులు, అదేవిధంగా ఐపీఎస్లు, సీనియర్ ఐపీఎస్లు అందరూ కూడా
ఇక్కడనే ఉండి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. మల్కాజ్గిరి సిపి కంట్రోల్లోకి ఈ ఏరియా వస్తున్న నేపథ్యంలో మల్కాజ్గిరి పోలీసులతో పాటు హైదరాబాద్ నుండి ఎక్స్ట్రా ఫోర్సెస్ తీసుకొచ్చి కూడా హైదరాబాద్ కమిషనరేట్ నుండి ఎక్స్ట్రా ఫోర్సెస్ తీసుకొచ్చి కూడా ఇక్కడ భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అయితే ఫస్ట్ సర్కిల్లో వచ్చేసి ఎస్పీజీ కంట్రోల్లో ఉండడం, ఆ తర్వాత సర్కిల్ సిఆర్పిఎఫ్ బలగాల, బయట సర్కిల్లో చూసుకున్నట్లయితే లోకల్ పోలీసులు భద్రతా ఏర్పాట్లను అయితే పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏమాత్రం సెక్యూరిటీ ల్యాబ్స్ లేకుండా ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత అదేవిధంగా పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ రిజల్ట్స్ అయితేనేవి వీటి తర్వాత కొంత భద్రతా పరంగా హెచ్చరికలు రావడం, అదేవిధంగా నరేంద్ర మోడీ సెక్యూరిటీని కూడా ఎక్కువ పెంచిన నేపథ్యంలో ఆ మేరకు సెక్యూరిటీ ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. మనం గతంలో చాలాసార్లు నరేంద్ర మోదీ సభకు హాజరైనటువంటి సందర్భం కనబడుతుంది. దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లు ఎక్కువగా ఉన్నట్టయితే మనకు కనిపిస్తుంది. పూర్తి స్థాయి భద్రతనైతే ఆయన రాక సందర్భంగా పోలీసులు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎస్పీజీ అధికారులు అడ్వాన్స్ టీం ఏదైతే ఉందో అడ్వాన్స్ టీం ఇక్కడికి వచ్చి 1కి 4 ఎక్కువగా వచ్చి ఇక్కడ పూర్తి స్థాయి భద్రతనైతే తమ కంట్రోల్లోకి తీసుకొని పర్యవేక్షిస్తున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు నరేంద్ర మోడీ హైదరాబాద్కు రానున్నారు. ఈ వేదిక దగ్గరికి చూసుకున్నట్లయితే 5 గంటల తర్వాత వేదిక దగ్గరికి వచ్చే అవకాశం ఉండడంతో భారీ స్థాయిలో పబ్లిక్ మొబిలైజేషన్ ఉండే అవకాశం ఉండడంతో కూడా ఆ మేరకు సెక్యూరిటీ ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. కేవలం సింగిల్ ఎంట్రీ మనం చూడవచ్చు. ఈ ఎంట్రీని చూసుకున్నట్లయితే ఇది ఇటు తివోలి థియేటర్ వైపు ఉన్నటువంటి ఎంట్రీ. ఈ ఎంట్రీ పాయింట్ నుండి మాత్రమే గ్రౌండ్ లోపలికి అనుమతిస్తారు. అది కూడా పూర్తి స్థాయిలో చెక్ చేసిన తర్వాతనే లోనికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మిగతా ఎంట్రీస్ ఏదైతే జనరల్ పబ్లిక్ వచ్చే ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం పూర్తిగా క్లోజ్ చేసి రేపు 3 గంటల తర్వాతనే వాటిని ఓపెన్ చేసే విధంగానైతే ఏర్పాటు చేయడం జరిగింది. కెమెరామెన్ పరశురామ్తో అజయ్, 10 టీవీ, హైదరాబాద్.